హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే ఈ సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది మీకు డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఆగస్ట్ మంత్కి సంబంధించిన టోటల్ కరెంట్ అఫైర్స్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏ రాష్ట్రం మొదటి స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించింది? ఆన్సర్ బీహార్. అరణ్య అనే అటవీ అభివృద్ధి ప్రోగ్రాంని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక పేరేంటి? ఆన్సర్ సముద్ర ప్రతాప్. హాకీ ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ ట్రోఫీ 2024 క్రీడలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి? ఆన్సర్ బీహార్. ఇటీవల వార్తల్లో నిలిచిన సబీనా షోయల్ కోరల్స్ ఏ సముద్రంలో ఉన్నాయి? ఆన్సర్ దక్షిణ చైనా సముద్రం. ఇటీవల ఆపరేషన్ భేదియాను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. 2024 సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 6 వరకు వల్చర్ కౌంట్ 2024 ప్రాజెక్టుని ఏ సంస్థ ప్రారంభించనుంది? ఆన్సర్ WWF ఇండియా. ఇటీవల ఒలింపిక్ ఆర్డర్ ఆఫ్ గోల్డ్ 2024 అవార్డుని ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ ఎమాన్యుయల్ మాక్రాన్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఓమర్ అలీ సైఫుద్దీన్ మసీద్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ బ్రూనై. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో పురుషుల జావెలిన్ త్రో F64 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వారు ఎవరు? ఆన్సర్ సుమిత్ ఆంటిల్. ఇటీవల డౌట్ఫుల్ వాటర్ లేదా డీ వాటర్ అనేది వార్తల్లో నిలిచింది. ఇది ఏ రాష్ట్రంలో మొదటిగా గుర్తించారు? ఆన్సర్ అస్సాం. ఇటీవల వార్తల్లో నిలిచిన పగసటిక్ గల్ఫ్ ఏ దేశ తీరంలో ఉంది? ఆన్సర్ గ్రీస్. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో మహిళల 400 మీటర్ల T20 విభాగంలో భారత తరపున కాంస్య పతకాన్ని సాధించిన దీప్తి జీవన్జీ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ తెలంగాణ. ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ 2024 సమావేశం ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఇస్లామాబాద్. అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు 2024ను ఏ రాష్ట్రం ఆమోదించింది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం అత్యధిక వృద్ధి రేటు కలిగిన తొలి 3 రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ తెలంగాణ, తమిళనాడు అండ్ రాజస్థాన్. చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ యొక్క 2024 సమావేశాన్ని ఇండియా మరియు యునెస్కోలు సంయుక్తంగా ఎక్కడ నిర్వహించనున్నాయి? ఆన్సర్ ప్యారిస్. ఇటీవల ఐఐటి ఢిల్లీ ఏ నగరంలో తొలి విదేశీ క్యాంపస్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ అబుదాబి. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ఆర్చరీలో పురుషుల రికర్వ్ ఓపెన్లో స్వర్ణ పతకాన్ని గెలిచిన ఇండియన్ అథ్లెట్ ఎవరు? ఆన్సర్ హర్విందర్ సింగ్. ఇటీవల మినిస్టర్ ఆఫ్ కల్చర్ భాషా సమ్మాన్ అవార్డు 2024ని ఏ తెలుగు వ్యక్తికి ఇచ్చింది? ఆన్సర్ బేతవోలు రామబ్రహ్మం. ఇటీవల విశ్వస్వ ప్రమాణిక్ పేరుతో సర్వీసులను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇటీవల కోల్కతాలో జరిగిన డ్యూరాండ్ కప్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ స్టీల్ కాన్క్లేవ్ 2024లో ప్రతిష్టాత్మకమైన జెండర్ డైవర్సిటీ అవార్డును ఏ వ్యక్తికి ఇచ్చారు? ఆన్సర్ దాసరి రాధిక. ఇటీవల దేశంలో
కొత్తగా ఎన్ని ప్రైవేట్ FM రేడియో ఛానల్స్కి కేబినెట్ ఆమోదం తెలిపింది? ఆన్సర్ 730. పాడి పరిశ్రమ కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఇటీవల బృందావన్ గ్రామ్ స్కీమ్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్. ఇటీవల మొదటి అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.